నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ విజయలక్ష్మి, విజయ డెంటిస్ట్. సో పళ్ళ గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. నమస్తే మేడం. నమస్తే. వేప పుల్ల మనకి పూర్వకాలంలో బాగా యూస్ చేసేవారు, అంటే బ్రష్ కి దీన్ని రీప్లేస్ చేసేవారు. స్టిక్. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే మ్యామ్, పేస్ట్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే చాలా పేస్ట్లు, ఎన్నో ప్రోడక్ట్స్ వచ్చేసాయి. అందులో ఏంటంటే లవంగా అంటారు, తులసి ఆకు Salt అంటారు, అంటారు. సాల్ట్ అంటారు, ఇంకా చాలా చాలా రకాలు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీటన్నిటిని కూడా మార్కెట్ కోసం ఉపయోగిస్తున్నారా, లేకపోతే నిజంగానే వాడితే మనకి యూజ్ ఉంటుందా? యాక్చువల్లీ ఏంటంటే ఒక విధంగా క్లోవ్ మటుకు ఇస్ రియలీ యూస్ఫుల్ యాక్చువల్గా. క్లోవ్ అనేది మనకు మామూలుగా కూడా మీరు డెంటిస్ట్లో దాంట్లో కూడా చూసినా కూడా మన దగ్గర క్లోవ్ ఆయిల్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది, యూజనల్ అని ఉంటుంది. సో ఇమ్మీడియట్ సూతింగ్ అనమాట, పెయిన్ రాకుండా తగ్గిస్తుంది యాక్చువల్గా. మీరు పూర్వకాలంలో కనుక ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నా, పంటి నొప్పి వస్తే డెంట్ దగ్గర వెళ్ళేది కాదు అప్పట్లో. మీరు ఒక చిన్న దూది తీసుకొని క్లోవ్ ఆయిల్ అనేది డిప్ చేసేవాళ్ళు, బికాజ్ అది పల్ప్కి సూతింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే ఇమీడియట్లీ పెయిన్ తగ్గడానికి ఒక ఛాన్స్ అనేది ఇస్తుంది. సో అలానే టూత్పేస్ట్ మొత్తం క్లోవ్లో ఉండదు కదా. ఇట్స్ యాక్చువల్ అలా కాదు. కానీ కొందరు ఈ మధ్యకాలంలో ఏంటంటే సాల్ట్ అనేది చాలా అంటారు. సో సాల్ట్ అంటే ఏంది, సోడియం కార్బోనేట్ ఆర్ సోడియం బైకార్బోనేట్ ఇవన్నీ ఉంటుంది. అంటే దాంట్లో ఏంటంటే సింపుల్ లాజిక్, మీకు టూత్ స్టెయిన్స్ ఉన్నాయి, సో కొంచెం ఆ తెల్లగా అవుతుందేమో అని వాడతారు. కానీ అట్ ద సేమ్ టైం ఇట్ యాక్ట్స్ as అబ్రెసివ్ ఆల్సో, అంటే టూత్ని అరగొడుతుంది అనమాట. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీరు వెండి సామాన్ వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు టూత్ పౌడర్ వాడతారు, కాల్గేట్. సో ఆ టూత్ పౌడర్ ఎందుకంటే చాలా నీట్గా అయిపోతుంది యాక్చువల్లీ అని చెప్పేసి, అంటే పళ్ళు కూడా అలా అరిగిపోయే అవకాశాలు చాలా ఉంటుంది. సో అలా కాకుండా టూత్ పేస్ట్ ఏది వాడినా పర్లేదు, కానీ బ్రషింగ్ టెక్నిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలకి అదే వాడొచ్చా అంటారు, అంటే కొంచెం పెద్దవాళ్ళకి దెర్ ఆర్ మెనీ బ్రాండ్స్ ఇన్ టూత్ పేస్ట్ యాక్చువల్లీ. సో అది కొంచెం స్ట్రాంగ్గా ఉండడం వల్ల పిల్లలు బ్రష్ చేయడానికి ఇష్టపడరు. అండ్ వాళ్ళకి ఏంటంటే ఫ్లోరిడేటెడ్ అంటే క్యావిటీస్ అవుతున్నాయి, పిప్పి పళ్ళు ఉన్నాయి అన్నప్పుడు ఫ్లోరైడ్ కంటెంట్ మైల్డ్గా ఉండేది ఎప్పుడైనా కూడా కొంచెం మంచిది. సో అలా మనకు కొన్ని మార్కెట్లో కొన్ని టూత్పేస్ట్లు అవైలబుల్ ఉన్నాయి పిల్లల కోసం అని. బట్ లైక్ ఏ మెడికేటెడ్ డెంటిస్ట్ రాస్తారు, లైక్ వాళ్ళకి ఏ గ్రేడ్ అవసరం ఉంది, లైక్ వాళ్ళ ఏజ్ ఎంత, దాన్ని బట్టి రాస్తారనమాట. సో వాళ్ళకి ఏంటంటే క్యావిటీ ఉన్నప్పుడు కాస్త పెయిన్ రాకుండా, లేకపోతే క్యావిటీ రాకుండా ఇట్ ప్రివెంట్స్ బేసికలీ. అంతేగాని ఇది క్లోవ్ ఉంటేనే మంచిది, సాల్ట్ ఉంటే మంచిది, అవన్నీ కూడా జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అని అడిగారు కదా మేడం. సాల్ట్లో ఉప్పు ఉందా అంటారు, బట్ నేనైతే సాల్ట్ ఉండే టూత్ పేస్ట్ వాడను. మేము ఫస్ట్ నుంచి అదే బేసికలీ ద బ్రషింగ్ టెక్నిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంత పెద్ద అంటే ఇంకొకటి క్వాంటిటీ ఆఫ్ టూత్ పేస్ట్. ఇప్పుడు చాలా మంది మీరు యాడ్ లో ఇలా పెట్టుకుంటే ఇలా బాగా ఇలా వేస్తారు, మొత్తం బ్రష్ అంతా పెడతారు, అంత అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న మనము ఎట్లా అంటే ఇంత ఉంటే సరిపోతుంది. ఇంత టూత్ పేస్ట్ ఈజ్ ఎనఫ్ యాక్చువల్లీ. సో అంటే మనం మామూలుగా కరెక్ట్ గా ఎంతో మంది ఇంట్లో పేస్ట్ డబ్బాలు అయిపోగొడతారా, అవసరం లేదు, ఇంత సరిపోతుంది యాక్చువల్ గా. అంటే 2 times కూడా చేసే వాళ్ళు ఉంటారు కదా మేడం, అట్లా చేయొచ్చు అంటారా? యా, ఇంత 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 సరిపోతుంది యాక్చువల్లీ. అంటే ఒక బఠానీ గింజ అనుకోండి. కాదు మేడం, ఇప్పుడు బ్రష్ 1 time చేశాక వాళ్ళకి ఇంకొకరికి చాలా మంది సెకండ్ టైం కూడా చేసే అలవాటు ఉంటది. అవును, మళ్ళీ పెట్టుకుని అలా చేయొచ్చు అంటారా? ఏం కదా, అవసరం లేదు కదా. అసలు ఎన్నోసారి ఇప్పుడు ఫేస్ వాష్ చేస్తున్నారు, మీరు 10 సార్లు చేసినా అంతే, 2 times చేసినా అంతే, బట్ ఎఫిషియెంట్లీ యూర్ డూయింగ్ అనేది ఇంపార్టెంట్. మీరు ఉట్టుట్టు ఇలా అనుకుని 10 సార్లు వాటర్ వేసుకున్నా లాభం లేదు. సో టూత్ పేస్ట్ మీరు బారన వేసుకొని బ్రష్ చేయకుండా ఉమ్మేసే లాభం లేదు కదా. సో ప్రాపర్ టెక్నిక్ ఇంతకుముందు నేను మీ ఛానల్లో చెప్పాను. సో ఆ ప్రాపర్ టెక్నిక్ కనుక వాడారు అంటే రోల్ ఆన్ టెక్నిక్ అని కానీ, మీ క్లింగిల్ సెట్ బ్రష్ చేయడం కానీ, లోపల నుంచి క్లీన్ చేయడము, ఇది వాడారు అనుకుంటే సరిపోతుంది. అంతేగాని అమౌంట్ ఆఫ్ టూత్ పేస్ట్ అనేది ఇండికేషన్ అనేది కాదు యాక్చువల్గా. వేప పుల్ల ఇది ఇప్పటికి చాలా మంది దగ్గర చూసాను నేను. సో వాళ్ళు పెట్టి ఒకటే రాసేస్తా ఉంటారు. ఇప్పుడు వేప పుల్ల మీరు గమనిస్తే వాళ్ళు చూపించి బ్రిజిల్స్ లాగే వాళ్ళు చేస్తారు ఎడ్జ్ని మామూలుగా. అంటే అది కూడా ఎడ్జ్ నీమ్ అనేది ఆబ్వియస్లీ మన ఆయుర్వేదిక్లో ఇట్ యాక్స్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, ఈ నీమ్ కానీ పసుపు కానీ అన్నిటికీ కూడా. సో నీమ్ అనేది ఇట్ హ్యాస్ ఏ మెడిసినల్ వాల్యూ కాబట్టి, అంటే ఆ కాలంలో మీకు బ్రషెస్ అవి లేదు. సో అది వాడడం అనేది నిజంగా మంచిది ఒక విధంగా, కానీ బట్ రఫ్గా వాడినప్పుడు టూత్ బ్రష్ ఎలా అయితే మిమ్మల్ని హామ్ చేస్తుందో ఆ నేమ్ స్టిక్ కూడా హామ్ చేస్తుంది. సో ఏదైనా కూడా ప్రాపర్ పద్ధతిలో కనుక వాడినప్పుడు బ్రష్లో అయినా అంతే ఉంటుంది, లేకపోతే మీకు నేమ్ స్టిక్లో అయినా అంతే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మీకు గమనిస్తే కనుక ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ చాలా మంది వాడతారు. అవునవును మ్యామ్. సో ఆటోమేటిక్గా పెట్టి జప్పమని మరి నిద్రపోతూ ఉంటారు. ఈవెన్ అది కూడా ఐ డోంట్ ప్రిఫర్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో మన దగ్గర ఏంటంటే మీకు బ్రష్ చేయడానికి బద్ధకం అయిపోయి నేను అది కూడా కాదన్నప్పుడు ఎస్ యూ కెన్ గో ఫర్ ఇట్. అంతేగాని మన దగ్గర ఐ డోంట్ రియల్లీ ప్రిఫర్
ఎలక్ట్రిక్ టూత్ పేస్ట్, బికాస్ మీకు లోపల యాంగులేషన్ అంత ఇది ఉండదు యాక్చువల్గా అది. సో మాన్యువల్గా అన్నప్పుడు యూ నో ద ప్రెషర్ హౌ మచ్ యూర్ గివింగ్. సో ప్రాపర్గా చేసుకుంటారు, నీట్గా హెల్తీగా కూడా ఉంటుంది. ఓకే. అయితే మనం వేప పుల్ల వాడడం కరెక్టే అంటారు. యూజ్ వేపపుల్ల చేయొచ్చు. ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ బయటికి వెళ్ళారు, టూత్ బ్రష్ లేదు, ఇప్పుడు ఉట్టిగా చేతితో చేయడం కంటే వేపపుల్ల బెటరే కదా అట్లా. అంతేగాని గట్టిగా వాడడం మటుకు ఈవెన్ అది కూడా మీరు సరిగ్గా వాడకపోతే వేపపుల్ల వెళ్ళి జిగుళ్ళ మధ్యలో గుచ్చుకుంది అనుకోండి, అది బయటకు వచ్చేదాకా మన అదొక పెద్ద టెన్షన్ ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రాపర్ పద్ధతిలో వాడుకుంటే ఏదైనా కూడా బాగానే ఉంటుంది. ఓకే. కొంతమందికి పళ్ళలోంచి రక్తం వచ్చినప్పుడు ఉప్పు ఇంకా పసుపు వేసి పెడతా ఉంటారు కదా మేడం, దాంతో అంటే కూడా చేస్తారు. ఉప్పు అలా అనేది చేయొచ్చు ఏంటంటే జనరల్గా ఎలా ఉంటుందంటే లైక్ మనకు పసుపు అనేది ఎస్ ఇట్స్ అన్ యాంటీబ్యాక్టీరియల్, బట్ నోట్లో ఎవరు కూడా పసుపు పెట్టారు జనరల్గా, కానీ క్లోవ్ ఆయిల్ పెడతారు మామూలుగా. అలానే ఇప్పుడు మీకు ఉప్పు అనేది ఏంటంటే ఏదో తగ్గిపోతుంది అనుకుంటారు కానీ బట్ ఇట్ ఈస్ రాంగ్ యాక్చువల్గా. సో కొద్దిగా క్లీన్ అవుతుంది అనేది ఒకటి అనుకుంటారు, బట్ అందుకని సాల్ట్ వాటర్ గాగ్లింగ్ చేయమని చెప్తారు. బికాస్ టు కీప్ ద మౌత్ ఫ్రెషనర్ లాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడంతా మీకు మౌత్ వాషెస్ అవి ఉన్నాయి, ఒకప్పుడు ఇవన్నీ లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, వాటర్లో సాల్ట్ వేసి దాన్ని ఆల్కలైన్ చేసేసుకొని దాన్ని మౌత్ వాష్ లాగా యూజ్ చేసేవాళ్ళు, జస్ట్ టు కీప్ దట్ హెల్తీగా. అంతేగాని దాని స్పెషల్ ఇది అనేది ఏమి ఉండదు యాక్చువల్గా. ఇప్పుడంతా మౌత్ వాషెస్ అందరు యూజ్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇప్పుడు. సో చాలా పేస్ట్లు కూడా వచ్చేసాయని ఇందాకే మాట్లాడుకున్నాం, చాలా రకాలు. ఒకవేళ చూసుకుంటే దగ్గర దగ్గర 50 పైన ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. ఉన్నాయి సో మార్కెట్లో. మనం మీరు ఏది సజెస్ట్ చేస్తారు అంటే నేమ్ కాకుండా దానికి అంటే ఇలా ఉంటే బెటర్, అలా ఏది లేదు యాక్చువల్గా. ఏంటంటే నేను ఒకటే చెప్తాను, ఈ మెడికేటెడ్ టూత్ పేస్ట్ అనేది లైక్ సెన్సిటివిటీ ఉంది వెళ్ళి తెచ్చుకుంటున్నా, యాడ్ చూసా ఇది చూసా అది చూసా అనేది కాకుండా మీరు ఏదైనా టూత్ పేస్ట్ వాడండి. బికాజ్ మెడిసిన్ ఈజ్ ఆల్వేస్ ఫర్ సమ్ లిమిటెడ్ పీరియడ్. ఏ టాబ్లెట్ కూడా మీరు లైఫ్ లాంగ్ వేసుకోమని చెప్పాము. టూత్ పేస్ట్ కూడా అంతే. ఈ మెడికేటెడ్ టూత్ పేస్ట్ అనేది మీకు సర్టెన్ పీరియడ్ కోసమే ఇస్తాం మేము, అంటే ఒక 6 months కానీ 1 year కానీ అలా ఉన్నప్పుడు. అంతేగాని అస్తమానం అదే వాడడం అనేది మంచిది కాదు అని నేను చెప్తాను యాక్చువల్గా. సో నార్మల్ పేస్ట్ ఏదైనా యూజ్ చేయొచ్చు మీరు యాక్చువల్లీ. యాడ్స్లో చూస్తూ ఉంటాము, ఒకవేళ ఆ పేస్ట్ వాడినట్లయితే మీ పళ్ళతో ఐరన్ కొరికినా కానీ విరిగిపోతుంది, అట్లా అలా చూస్తూ అవన్నీ ఉంటాం ఏమీ కదా. కాదు. మన పళ్ళతోటి నిజంగానే దేన్నైనా అంటే చాలా రఫ్గా ఉండే సర్ఫేస్ ఉండే దాన్ని మనం ఒకవేళ కొరికినట్లయితే పళ్ళకి ఏమైనా హామీ కలుగుతుంది? ఈ పళ్ళు మీరు చాలా మంది గమనిస్తే ఎనామెల్ ఈజ్ ద మోస్ట్ హార్డెస్ట్ సబ్స్టెన్స్ బాడీలో, అది చాలా గట్టిగా ఉండే ఒక ఇది, కానీ కింద పడితే ఫస్ట్ ఇరిగితే పళ్ళు అక్కడ. అవును. సో అందుకే మీకు ఈ మధ్యలో చాలా కోడ్స్ పెడతారు, ఎనీథింగ్ ఈజ్ రిపేరబుల్ బట్ టీత్ కెనాట్ రిపేర్ బై ఇట్ సెల్ఫ్, యూ హ్యావ్ టు విజిట్ డెంటిస్ట్. సో ఎంత వచ్చినా కూడా డెంటిస్ట్ లేకుండా మీ ట్రీట్మెంట్ ఏది కూడా చేయలేము యాక్చువల్గా. సో ఏదే కూడా పళ్ళు ఇరగదు అనేది ఏది లేదు. ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాటిల్ ఇలా ఓపెన్ చేయడము, సో అలా చేసినప్పుడు పళ్ళు ఇరిగిపోద్ది ఆబ్వియస్గా. సో అలా వద్దు, మనకు చాలా సింపుల్గా చెప్తా, జామకాయ గింజలు ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో డైరెక్ట్గా పట్టి ఇలా పీకడము కొరకడము వల్ల కూడా పళ్ళకు అనేది ఏదైనా కూడా మీకు ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి. పళ్ళు కూడా ఒక పార్ట్లో బాడీలో ఒక పార్ట్ అది, సో దాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కువ కాలం వస్తుంది. అంతే కదా, పళ్ళే కదా దాన్ని టూల్స్ లాగా వాడొద్దు, అన్నోయింగ్లీ డ్యామేజింగ్ యువర్ టీత్. టీత్ అనేది ఒక మన బాడీలో పార్ట్ లాగా యూజ్ చేయాలి కానీ ఒక వస్తువులాగా వాడకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు బాగుంటుంది. ఓకే మేడం, చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ.